సార్, సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. మన టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు ఇక్కడ అన్నిటికీ రాజకీయాలు ఖచ్చితంగా కూడా ముడిపడేటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే రవికుమార్కి రాజకీయం లేదు. ఏదైతే దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తి రవికుమార్ ఉన్నాడో, గత 30 సంవత్సరాల నుంచి పాల్పడ్డాడు, 20 సంవత్సరాల నుంచి పాల్పడ్డాడు, ఇప్పుడు పడిన అతనికి రాజకీయ పార్టీ లేదు. అతని నల్లా ఏంటంటే స్వామివారి సొమ్మును దోచుకుని తన సంపదను పెంచుకునేటువంటి కార్యక్రమం తప్ప అతనికి రాజకీయ పార్టీ లేదు. అక్కడ రాజకీయ పార్టీలకు ఎవరికి ఆపాదించాల్సిన అవసరం లేదు. రాజకీయాలు ఎక్కడ వచ్చినాయి అంటే, ఇప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం అన్నటువంటి శ్రీవారు ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలను కించపరిచే విధంగా చేసినటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తుంటే, అది పూర్వ గవర్నమెంట్ అవనండి, లేదు ఈ గవర్నమెంట్ అయినా కూడా ఖచ్చితంగా మనం ఖండించాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ రవికుమార్ని, అతను ఒక వ్యక్తి, అతనికి ఉన్నటువంటి బలహీనత, డబ్బు చూశాడు పరకామణిలో. ఎందుకంటే ఇక్కడ రెండు రకాలు. ఒకటి ఏంటంటే విలువైనటువంటి పూర్వకాలంలో రాజులు చేసినటువంటి బహుమతుల రూపంలో ఇచ్చినటువంటివి, అవి ఒక అంశం. అయితే పరకామణిలో వచ్చేటువంటి ఆస్తులు ఒక అంశం. పరకామణిలో వచ్చేటువంటి ఆస్తుల్ని ఎప్పటికప్పుడు కూడా నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో, నిర్దిష్టమైనటువంటి తేదీల్లో వారు లెక్కించడానికి కావలసినటువంటి ప్రదేశం, దానికి కావలసినటువంటి సరంజామా, వ్యక్తుల పహరణ, ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే ఏ కంప్యూటర్ పెట్టినా, ఏ వెబ్ కెమెరా పెట్టినా, ఏ టీవీ పెట్టినా అన్ని కూడా మనుషులు తయారు చేసినాయి. కాబట్టి మానవుడు తలుచుకుంటే చేయలేని కార్యక్రమం ఏమీ లేదని రవికుమార్ రుజువుపరిచాడు. అది యంత్రాల తర్వాత మానవుడు తయారు చేసినటువంటి సీసీ కెమెరాలు పట్టుకున్నాయి, అయిపోయింది. ఇక్కడ మెయిన్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ప్రపంచ వ్యాప్తంగా భక్తులను కడిగి కోటాను కోట్ల యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతింటే, ఇక్కడ అంటే సనాతన ధర్మవాదులు, హైందవవాదులు, హిందూ తత్వవాదులు వీళ్ళు కాదు. శ్రీవారికి భక్తులు అంటే అన్ని మతాల్లోనూ ఉన్నటువంటి భక్తులు ఉన్నారు శ్రీవారికి. అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి, ఒక దొంగతనం జరిగితే అతను 30 సంవత్సరాల నుంచి చేస్తానని ఇస్తే దాని మీద పూర్తయినటువంటి దర్యాప్తు లేకుండా క్రైమ్ స్టేజ్లోనే ఎంత ఎంత రాజకీయ పలుకుబడి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే అది ఎంతవరకు అంటే, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది జ్యుడిషియరీ, మరి దొంగతనం కేసు, శ్రీవారి పరకామణిలో ఉండే దొంగతనం కేసులో కూడా లోక్ అదాలత్లో సెటిల్ చేయించేటువంటి స్థాయిలో కక్షిదారులు ఉన్నారంటే దాని వెనకాల ఎంత రాజకీయ పలుకుబడి ఉందనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే చట్ట విరుద్ధమైనటువంటి పని. ఆ రోజున ఉన్నటువంటి శ్రీవారి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద ఉండే కంట్రోల్ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ, ఆ గవర్నమెంట్ తో నియమింపబడినటువంటి ముఖ్య పాత్ర వహించేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కానీ, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ ఇంతమందిని ప్రలోభపరిచి రాజకీయ నాయకత్వంతోనో, ఆర్థిక ప్రయోజనాల చూపో దాని రాజీ చేయించుకుంటే లోక్ అదాలత్లో ఇంతకన్నా అసలు ఇంకేమన్నా మనం ఇంతకన్నా ఇంకా దారుణం ఏమన్నా ఉందా? అయితే దీనికన్నా దారుణం ఏంటంటే, ఆయన ఆస్తులు రాయించుకున్నారు అనేది మనం ప్రింట్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి ఆయన ఆస్తులు రాయించుకున్నారంటే దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే, ఒక వ్యక్తి వ్యవస్థని చిత్తశుద్ధి ఉంటే ఒక వ్యక్తి వ్యవస్థను కంట్రోల్ చేయొచ్చు అని అంటాకి టిఎన్ శేషన్ చూపించాడు దేశవ్యాప్తంగా, పరదేశి నాయుడు చూపించాడు పోలీస్ డిపార్ట్మెంట్లో. అలా చాలా మంది సిన్సియర్ ఆఫీసర్స్, మా కలెక్టర్గా పనిచేసినటువంటి ఏవిఎస్ రెడ్డి గారు చూపించారు, కృష్ణా జిల్లా అడ్మినిస్ట్రేటర్గా, అట్లా చూసాం. కానీ ఇక్కడ నాయకత్వానికి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ నిరుద్యోగులకి రాజకీయ ఆశ్రయం కల్పించేటువంటి పరిస్థితి ఉండటం, ఒక స్వామివారి మీద, స్వామివారికి అన్ని మతాల్లో ఉన్నటువంటి భక్తులు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే
స్వామివారి యొక్క కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి ఏర్పాటు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాళ్ళు కార్యకలాపాలను క్రమబద్ధీకరణ కాకుండా స్వామివారి యొక్క పైన పెత్తనం చేసేటువంటి కమిటీగా ఫీల్ అయ్యేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు ఆ కమిటీలో ఉండటం, అటు స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాల కన్నా రాజకీయ విశ్వాసాలు లేదు ఆర్థిక ప్రయోజనాలు స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వటం మూలంగా ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినది. ఏ పార్టీ అవునా ఏ వ్యక్తులు అయినా అని మనకు అనవసరం. ఎందుచేతనంటే అసలు ఇప్పుడు ఎలా ఉండదంటే దేవుడే తన దొంగలు పట్టుకోలేకపోయాడనే మాట మాట్లాడితే దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం ఎంత సన్నగిలేటువంటి ప్రమాదం అనేటువంటి, అది ఒక సనాతన ధర్మానికో ఐదో తత్వానికి కాదు, కలియుగ ప్రత్యక్ష దైవం మీద ఉన్నటువంటి నమ్మకానికి ఎంత విఘాతం కల్పిస్తుంది ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఆ ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని హైకోర్టులో వేశారు. వేసిన తర్వాత అయినా ఇక్కడ ప్రభుత్వం హైకోర్టులో వేసిన తర్వాత అయినా ఎంతో కొంత జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిపాలన ఉన్నటువంటి టీటీడీ వారిది కానీ లేదు ఆ మినిస్టర్ గారిది కానీ దాన్ని ఖచ్చితంగా కూడా లోతులోకి వెళ్ళి విచారణ చేసి దీనికి ఏంటనేది చూడాల్సిన బాధ్యత ఉంది. అయితే నాకు అర్థమైనటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇందాక నేను అవుట్స్కర్ట్స్ లో చెప్పాను మీకు, మొట్టమొదటి చెప్పా, ఎందుచేత ఎంతో బలమైనటువంటి రాజకీయ శక్తులు దీని వెనకాల ఉండమంటే అన్ని సెక్టర్లు అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్ని, టీటీడీని, లా డిపార్ట్మెంట్ని, అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్ని మేనేజ్ చేసి అది ఆర్థిక ప్రలోభాలు పెట్టారో భయపెట్టారో ట్రాన్స్ఫర్లు చేయిస్తామన్నారో ప్రమోషన్లు ఇస్తామన్నారో అవి మనకు తెలియవు. ఏదైనా కానీ ప్రలోభ పెట్టి ఆ అనైతికమైనటువంటిది అసాంఘికమైనటువంటిది న్యాయ విరుద్ధమైనటువంటిది చట్ట విరుద్ధమైనటువంటి పన్ను చేయించారు కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వస్తాయని అప్పుడు చేయించిన శక్తులు కనుమరుగైనా చేసినటువంటి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కదా, మూల పురుషులు మూల విరాట్లు కనుమరుగైనా ఈ ఉత్సవ విగ్రహాలు ఎవరైతే సంతకాలు పెట్టారో, ఎవరైతే ఫైల్ ఫార్వర్డ్ చేశారో, ఎవరైతే దీని వెనకాల ప్రలోభాలకు లొంగి భయానికి లొంగారో, భక్తికి లొంగారో, ఆర్థిక ప్రయోజనాలకు లొంగారో, ఉద్యోగ ప్రయోజనాలకు లొంగారో మనకు తెలియదు. కానీ ఆ లొంగినటువంటి వ్యక్తులందరూ కూడా వారి యొక్క స్కిన్ కాపాడుకునేటువంటి ఈ యంత్రాంగంలో చేసినటువంటి నిర్లక్ష్యం వలన ఇవాళ హైకోర్టు వారు అంత తీవ్ర స్థాయికి వెళ్లాల్సినటువంటి పరిస్థితిని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్, హైకోర్టు పాస్ చేసినటువంటి డైరెక్షన్స్ అందరికీ తెలిసినాయి. అది పబ్లిక్ గా తెలుసు, మీడియా ద్వారా తెలుసు, పార్టీలుగా టీటీడీకి తెలుసు, లేదా సిబిసిఐడి వాళ్ళకి తెలుసు. కానీ దీని వెనకాల ఎంతో బలమైన వ్యక్తుల యొక్క చరిత్ర అంతానో బయటపడుతుందనో లేదా బలమైన పాత్ర బహిర్గతం అవుతుందనేటువంటి పరిస్థితిని నీళ్లు జల్లటానికి కోసం, డైల్యూట్ చేయటానికి కోసం ఈ ప్రయత్నాలు జరిగినాయి. దురదృష్టవశాత్తు హైకోర్టు మాత్రం అలాంటిది ఉపేక్షించదు అనేటువంటి ఇవాళ మనకు, ఎందుకంటే భారతదేశంలో ఎంతో కొంత నమ్మకం కలిగించేటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. ఆ న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే రేపు 24th చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తో ఇస్తారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఒక చిన్న పరిస్థితి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ లాగా అంటే కార్యనిర్వాహక వ్యవస్థ లాగా ఏదో విధంగా చేయటానికి అవకాశం లేదు. న్యాయ వ్యవస్థ యొక్క ప్రాథమిక సిద్ధాంతం ఆడి ఆల్టరమ్ ప్యాటర్న్, అంటే ప్రతి వ్యక్తి కూడా ఆపోజిట్ వ్యక్తి యొక్క వాదనను విన్న తర్వాతే మెరిట్స్ మీదే ఆర్డర్ పాస్ చేయాలనేటువంటిది ప్రాథమిక సిద్ధాంతం. సహజ న్యాయ సూత్రాలకి అనుకూలమైనది. కాబట్టి న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా కూడా దీని వెనకాల ఉన్నటువంటి మొత్తం గుట్టుని బయటకు తీస్తుందనేటువంటి నమ్మకం ఉంది. అయితే ప్రభుత్వ పెద్దలకి దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ రాజకీయ పార్టీ వచ్చినా రాజకీయ నిరుద్యోగులకి ఇలాంటి బృహత్తరమైనటువంటి ప్రజల యొక్క విశ్వాసం, ప్రజల యొక్క నమ్మకాలతో కూడుకున్నటువంటి పదవులు ఇచ్చేటప్పుడు ఆ వ్యవస్థలో
ఒక నిమిషం వెంకటేశ్వర గారు, సార్ ఆ, ఈ రోజు పర్టికులర్ గా మొన్న 4 రోజుల క్రితం సిఐడి తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు, సీరియస్ అయింది. ఈ రోజు స్పెసిఫిక్ గా టీటీడీ ఈవో కౌంటర్ దాఖలు చేయలేదని. అవును. ఈవో చేంజ్ కూడా ఈ మధ్య కాలంలోనే జరిగింది కదా సార్, అది కూడా కారణం అయ్యే అవకాశం ఉందా? Maybe. ఇప్పుడు మనం ఏంటంటే ఆఫ్ రికార్డ్ లో మనం ఏంటంటే ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ని బట్టి ఒక లింక్ ని ఏర్పాటు చేసుకుని ఈ లింక్ ఈ విధంగా జరగటానికి కారణం ఏంటి, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎవరో చైన్ కట్ చేస్తారు ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటే దాని వెనకాల ఎవరో నీళ్లు దొరకో కట్ చేయటం చేస్తుందంటే దీని వెనకాల బలమైనటువంటి వ్యక్తులు పనిచేస్తున్నారు మనం ఖచ్చితంగా మనం అనుకోవాల్సిందే. దాంట్లో అది నిర్వివాంసమైనటువంటి మాట, ఆ మాట ఖచ్చితంగా జరుగుతుంది. దాన్నే గవర్నమెంట్ లో ఉన్నటువంటి కీలక వ్యక్తులు దాన్ని ఖచ్చితంగా కూడా వెలుగులోకి తీసుకొచ్చి పూర్తి విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారిని మనం తలుచుకోక తప్పదు. ఎందుచేతంటే రాజకీయ నిరాశ్రులకి, రాజకీయ నిరుద్యోగులకి పదవులు ఇవ్వటం కన్నా ఆ వ్యవస్థ మీద నమ్మకం, ఆ వ్యవస్థ మీద విశ్వాసం, ఆ వ్యవస్థ మీద అవగాహన, ఆ వ్యవస్థ మీద పట్టు ఉన్నటువంటి వ్యక్తులకు ఒక పదవి ఇచ్చినట్లయితే ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగవు. చాగంటి కోటేశ్వరరావు వారికి ఇచ్చినటువంటి పదవికి ఈ రోజు వరకు ఆయన గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక్క పైసా లబ్ధి కూడా ఆయన పొందకోకుండా ఆయనకి ఇచ్చినటువంటి కార్యక్రమం ఆయన చేస్తున్నాడంటే అలాంటి వ్యక్తులు సమాజంలో ఎంతమంది ఉన్నారు మీరు ఐడెంటిఫై చేయలేరా? ప్రభుత్వాలు మన రాజకీయంగా ఉన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకున్నాం, ఎమ్మెల్సీని ఇచ్చుకున్నాం, ఇంకొకటి ఇచ్చుకున్నాం, కానీ కొన్ని వ్యవస్థలకు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా బాధ్యతాయుతంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉందని, ఇది ఒక ముట్టికాయ లాంటిదని మాత్రం మనం గ్రహించాల్సిన పరిస్థితే. పెద్దలందరూ కూడా ఏ రాజకీయ పార్టీకి నేను చెందినా, వారు చెందినా, ఇంకోటి చెందినప్పుడు కూడా ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి యొక్క విశ్వసనీయత మీద, విశ్వాసం మీద, భక్తుల యొక్క మనోభావాల మీద దెబ్బతీటటువంటి ఇలాంటి అంశం మీద కూడా మేనమేషాలు లెక్కిస్తూ రాజకీయ ప్రయోజనాలు ఆలోచిస్తూ మనం పోయినట్టయితే ఇంకా ఎవరికి రక్షణ ఉంటుంది? ఇంకెవరికి ఉంది? సమాజంలో ఎవరికి ఉంది? ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎవరింట్లో దొంగతనం జరుగుద్ది, ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డుపడతారు, అంత మాత్రం ఇంక పోలీస్ స్టేషన్, కోర్టులు ఇవన్నీ ఎందుకు అసలు అవసరం లేదు కదా. ఒక భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉంటాకి ఒక ఉదాహరణగా కూడా దీన్ని తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విశ్వాసం ఉంది. ప్రభుత్వం చూద్దాం, ఖచ్చితంగా కూడా ఇలాంటి డిబేట్లు పెట్టి మన వంతు ఒత్తిడి కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీరు మన ఛానల్ ద్వారా మీరు దానికి నాంది పలికినందుకు మరొక్కసారి మన ఛానల్ కి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఆ మేరకి మన దేవదేవుడి యొక్క పరిస్థితికి మనం ఖచ్చితంగా కూడా చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఏ ప్రభుత్వ నాయకులు గాని, అధికారులు గాని, రాజకీయ శక్తులు గాని పూర్తిగా మనం ఖండించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. Right, sir. Rightly said. Whatever the points you mentioned, all are seems very relevant and correct.